దూరదర్శన్ వారి ప్రత్యేక కార్యక్రమం చూస్తారు. మేజర్ చంద్రకాంత్ తో ఇంటర్వ్యూ వింటారు. మమ్మీ డాడీ మమ్మీ ఏమిట్రా? టీవీలో తాతయ్య ప్రోగ్రామ్ వస్తుంది, రండి చూడండి, ఆనందించండి. ఝాన్సీ, ఏమిటక్క టీవీలో నాన్నగారి ప్రోగ్రాం వస్తుందిట? నిజంగానా? అమ్మా అమ్మా త్వరగా రామ్మా, అమ్మా త్వరగా రా. ఉండవే, ఇక్కడ పని దెవలకనే టీవీలో వచ్చేది నాన్నగారి ప్రోగ్రాం, మేమే చూస్తాలే. ఏమిటి టీవీలో వచ్చేది మీ నాన్నగారి ప్రోగ్రామా? అయ్యో కాస్త ఆగండి, నేను వస్తున్నాను. నమస్కారం చంద్రకాంత్ గారు. నమస్కారం. విదేశీయుల్ని టెర్రరిస్టుల బారి నుంచి కాపాడిన మీరు ఆంధ్రులైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. పొరపాటు. ముందు మనం భారతీయులం, ఆ తరువాతే ఆంధ్రులం. ఇంత ఘనకార్యం చేసినందుకు ప్రభుత్వం మిమ్మల్ని సత్కరించాలని మేము భావిస్తున్నాం. అది ఘనకార్యం కాదు. దిస్ ఈజ్ మై డ్యూటీ. దీనికి సత్కారాలు ఎందుకు? ఒకవేళ సత్కరించదలుచుకుంటే ఈ ఆపరేషన్ లో నాతో పాటు పాల్గొని గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా మిత్రుడు రాజశేఖర్ కు చెయ్యాలి. ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. మరి మీ వెనక? మా అమ్ముంది. ఎస్, ఉంది. నా భార్య. సంసార బాధ్యత కంటే సరిహద్దు రక్షణ బాధ్యతే గొప్పదని నమ్మిన ఇల్లాలు. అటువంటి భార్య లభించటం నా పూర్వజన్మ సుకృతం. మరి అల్లరికైపోయింది. అక్క, శివాజీ అన్నయ్య ఎక్కడున్నాడో? నాన్నగారు ఇంటర్వ్యూ చూశాడో లేదో? నువ్వేనా? నేనే. ఏ కిలాడి, మనం కుట్టేసిన వజ్రాలు కుట్టేయడానికి ఇబ్రహీం ముఠా వాళ్ళను ఫాలో అయ్యారు. ఎక్కడ పెట్టావు వాటిని? రాజకీయ నాయకులు నెత్తి మీద పెట్టుకునే పదార్థంలో పెట్టా. ఓ, టోపీలో పెట్టావా డైమండ్స్? ఐఎమ్ వెరీ హ్యాపీ. తొందరగా రెడీ అవ్వు వెన్న పూస. అయినా ఇబ్రహీం అబ్రహాంల ముఠాలు నిన్నేం చేస్తాయి టింగు? మాట్లాడవేంటి? ఇస్పేటాసు కింగు కారపూస, కింగు కారపూస. మర్యాదగా చెప్పు, ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? లేదంటే నోట్లో గొట్టం పెట్టి గొట్టం ప్రశ్నలు చేస్తా పెట్టరా గొట్టు. అసలు మన దేశంలో డైమండ్స్ ఎందుకుంటారా? ఆకలి దరిద్రం తప్ప. డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? డైమండ్సా? డైమండ్సా? ఆ అమ్మాయి కట్టుకుని టర్కీ టవర్లో ఉన్నాయి.
తొందరగా పదవి వెన్న పూస ఓ Come on.